అంటే ఈ మధ్య ఏంటంటే ఒక అమ్మాయి ట్రాపింగ్‌లో అంటే అది వాళ్ళే అవ్వచ్చు, లేకపోతే ఎవరే చేయించొచ్చు. ఇట్లా ఈ మధ్య కొన్ని జరిగాయి ఇన్సిడెంట్లు. అట్లా మీరు ఎప్పుడైనా ఏదైనా ఫేస్ చేసారా? ఫేస్ చేసి ఇప్పటికి పబ్లిక్లో ఉండాలి కదా. ఫేస్ ఏమో మాకు చెప్పట్లేదేమో. అంటే ఎవరైనా చేశారనుకోండి, చేస్తే దాని గురించి ఏదో డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడమో ఏదో చేస్తారు కదా. మరి అలాంటివి జరగలేదు ప్రస్తుతానికి. ఎప్పుడు జరగలేదు. జరగలేదు. మీరేమైనా ప్లాన్ వేస్తున్నారా? ఎన్ని డబ్బులు ఉన్నాయో చెప్పండి. డబ్బులా వస్తాయి, డబ్బులు వస్తే పోతుంది అని అంతే కదా. ఇవాళ ఉన్న డబ్బులు రేపు ఉండవు, అంతే కదా. ఇవాళ లేని డబ్బులు రేపు వస్తాయి. సో డబ్బులదే ఉంది. అంటే ఏ వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు కదా. ఇప్పుడు యాక్చువల్లీ మీరు క్వశ్చన్ అడగలేదు నన్ను. తెలంగాణ వాళ్ళని నేను తిట్టానని ఒక వదని తెలిపింది. తెలంగాణ వాళ్ళని నేను బూతులు తిట్టాను. మీరు ఆ క్వశ్చన్ అడిగితే బాగుండేది. నేను ఇంకా అదే నెక్స్ట్ నెక్స్ట్ టాప్ నేనే కాంట్రవర్సీ ఇచ్చేస్తాను. నేనే ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నేను మొన్న కూడా ఒకడు ఎవడో ఇన్స్టాగ్రామ్లో నన్ను తిడుతున్నాడు. నువ్వు 2 ఏళ్ళు బ్యాక్ తెలంగాణ వాళ్ళని తిట్టావు, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, నాకు అప్పుడు రీచ్ లేదు, ఇప్పుడు రీచ్ వచ్చింది తిడుతున్నాను. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానండి చెప్పండి? ఏ ఊర్లో ఉన్నా? హైదరాబాద్, ఇది ఏ స్టేట్లో ఉంది? తెలంగాణ. సో నేను తెలంగాణలో ఉన్నాను కదా. నేను తెలంగాణలో తిట్టానంటే మీరు ఏమైనా ఇక్కడే చేయొచ్చు కదా. నేనే తెలంగాణ దాగోని ఆంధ్ర బోర్డర్ దాగోని చేయట్లేదు కదా. నేను తెలంగాణ నడిబొడ్లో ఉన్నా. మీరు అన్నట్టే 19సారి వచ్చా. సో నేను అన్న తిట్టు, నేను ఒక తెలంగాణలో ఒక మనిషిని తిట్టాను అనుకోండి, తెలంగాణని తిట్టినట్ట ఆ మనిషిని తిట్టినట్ట. మీరే ఉన్నారు, మిమ్మల్ని నేను తిట్టాను. వైజాగ్ వాళ్ళు అందరినీ తిట్టినట్ట మిమ్మల్ని తిట్టినట్ట. అలా ఎవడో ఒక పనికిమాలో నా మీద ట్రోల్ చేస్తుంటే ఆడిని తిట్టాను. దానికి మీరు క్లిప్ అతికించేసి నువ్వు తెలంగాణని తిట్టావు. తెలంగాణ తిడితే నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, డీజీపీ గారు ఉన్నారు, నా మీద ఒక కేసు వేసేయండి, ఏవో చట్టాలు ఉంటాయి కదా, వేసేసేయండి, తీసుకెళ్ళిపోండి. అసలు మీకేమో మందు అలవాటు లేదా అంటారు, కానీ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్లో ఎందుకు అట్లాంటి తమ్మునేల్స్ పెట్టారు? అంటే మందు తాగి మాట్లాడతారు, మందు తాగి రివ్యూలు ఇస్తారు అని. నేను ఇప్పుడు పెట్టాను. మీరు పెట్టలేదు, మీ గురించి. మీకు ఇందాక చెప్పాను కదండి, మనకి ఏదైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనుకోండి, వేరే వాడిని ఒక మాట అనేసాం అనుకోండి. నేనే చెప్తున్నా. మొన్న కూడా నేను ఒక వీడియో పెట్టాను కోక్ మానేసాన్ని. అందులో కామెంట్లన్నీ అన్నా నువ్వు 90 తాగావు కదా, ఫుల్ వేసుకున్నా మొహాలు ఉంటే నేనే చేస్తాను. అంటే చాలామంది ఏవో మర్చిపోవడానికి మత్తు తాగుతారు. నాకు ఎప్పుడూ మత్తే ఉంటుంది. నీకు తాగడం దేనికి? అంత కంట్రోల్ ఉంది మైండ్లోని. నిజంగా నేను తాగనండి. తాగితే తప్పే ఉంది, ఏం తప్పలేదే. నేను తాగను, అది తప్పని నేను చెప్పలేదు ఎక్కడ. నేను ఓన్లీ ఫస్ట్ క్లాస్ ప్లేన్లో వెళ్ళినప్పుడు షాంపెయిన్ ఇస్తారు, అదేంటో ఆ షాంపెయిన్ మళ్ళీ రోడ్డు మీద ఇస్తే తాగను. మా పార్టీలు ప్రతి వారం పార్టీలు అవుతాయి మా ఊర్లో, తాగను. ఓన్లీ ఆ ప్లేన్లో కూర్చున్నప్పుడే షాంపెయిన్ తాగుతాను. అది తప్ప నేను తాగను. మంచిది కాదు చెడు కాదని కాదు, ఏంటి అలవాట్లేదు. నేను నిజంగా మీరు నమ్మండి నమ్ముకోండి, ఆ కింగ్ ఫిషర్ బియర్ ట్రై చేయాలి. నేను ఎంతోమంది కొంటాను. నన్ను సార్ ఓ బియర్ కొనండి సార్, నేను సబ్స్క్రైబ్ అవుతుంది వాళ్ళు కొంటాను 300 400 ఇచ్చి. నేను మాత్రం తాగలేదు అప్పుడు. ఓకే. సో మిమ్మల్ని ఎవరైనా హెల్ప్ అడిగినప్పుడు చేస్తారా? ఇంతకుముందు చేసేవాడిని, ఈ కాంట్రవర్సీ అవ్వకముందు. అంటే చాలా మంది యూట్యూబర్స్కి మీరు సపోర్ట్ చేశారు. చేశాను నిజంగానే. చాలా కాంట్రవర్సీ అవ్వకముందు నేను చాలామందికి హెల్ప్ చేశాను. పేర్లు చెప్పడం వేస్ట్. మళ్ళీ ఆ కాంట్రవర్సీ అయినప్పుడు ఒక్కడూ నిలబడలేదు. ఓకే. అప్పుడు నేను అనుకున్నా ఇంకా నేను చేయను అని, బై చాయిస్. ఎందుకు చేయాలి? అంతే కదా, ఎందుకు చేయాలి? ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నా దగ్గర సహాయం పొందినోడే నాకు నెగిటివ్ చేయడు. నా గురించి 5 గంటలు వెయిట్ చేసి ఎక్కడో మీటప్లో 5 గంటలు నాతో 2 నిమిషాలు మాట్లాడడానికి 5 గంటలు వెయిట్ చేశారనమాట. నా టైం బాగున్నప్పుడు. వాళ్ళకి నేను వెళ్తే నేను నీతో కలుస్తాను వస్తానంటే, అన్న ఏమనుకోకు అవ్వదు, నువ్వు 5 గంటలు నా కోసం వెయిట్ చేసేవే, నాకు ఎవడో ఫేక్ చెప్పాడని నువ్వు భయపడిపోతున్నావు. ఇలా జరుగుతాయి. అలాంటప్పుడు మనం ఇంకోళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తాం చెప్పండి? మీరే చెప్పండి. ఇలాగా ఒక 10 ఇన్సిడెంట్లు జరిగినాయి, ఒకటి కాదు. నా కోసం ఇంకో ఆయన నాకు టైం లేకపోతే నేను ఆయనకు టైం ఇస్తే ఎన్నోసార్లు అడిగితే ఆయన వచ్చి నన్ను పిక్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాతో వీడియోలు చేసి అన్నా నువ్వు ఇంద్రుడు, అన్నా నువ్వు చంద్రుడు అని ఈ కాంట్రవర్సీ రాగానే ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో అయిపోవడం. నేను రాలేదు నీ దగ్గరికి, ఆయనే వచ్చాడు. ఇలాంటి ఇన్సిడెంట్ నేను ఎన్నో చెప్పగలను. ఇంకెందుకు చేస్తాం? సో ఇప్పుడు కూడా హెల్ప్ వేరే పరంగా అడిగితే ఇది పర్సనల్ అండి. మీరు అడుగుతారు ఒక విధంగా, నాకు మళ్ళీ నేను ఒక వద్దులేండి. ఎవరో మొన్న నాకు ఎవరో తెలియదు, ఆయన ముక్కు మొహం కూడా తెలియదు, ఆయనకి నాకు ఇంట్రాక్షన్ లేదు, నేను ఆయన తెలియదు. ఆయన నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఎవరికో బాగాలేదు, నాకు అర్జెంటుగా 50,000 కావాలని. 50,000 నేను ఇవ్వలేను, ఎవరో తెలియదు, ఆయన ఇష్టం లేదు నాకు తెలియదు, నేను ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అప్లికేషన్. వెంటనే 25,000 రూపీస్ పంపించాను. అది ఎలా అంటే మీరు చేస్తారా అంటే, ఇప్పుడు నాకు ఎవరో 100 మంది అడిగితే చేస్తానా లేదా ఆ మూమెంట్ మీద ఉంటుంది. నేనైతే హెల్ప్, మీరు ఒక 10 హెల్ప్లు చేశారండి, 9 నుంచి మీకు రియలైజేషన్ రాలేదు. రియలైజేషన్ అంటే డబ్బులు క్రెడిట్ కాదు, ఇది కూడా రానప్పుడు మీరు ఎందుకు చేస్తారు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు చేయాలి అనిపిస్తే చేస్తా, చేయను అనుకుంటే చేయను. కానీ నేను పబ్లికే కామెంట్ పెట్టేస్తున్నా, యూట్యూబ్లో నేను హెల్ప్ చేయదలుచుకోలేదని చెప్పేస్తున్నా. అంటే ముందు ఒకటి అనుకోటి కాదు, నేనేదో నా మంచితనంతో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. జనాలు డిమాండ్ చేయడం మొదలెట్టారు, ఇది ఎప్పుడు చేస్తావు?
అరే నా డబ్బులు రా నాకు నచ్చినప్పుడు చేస్తా. అది బోరింగ్ గురించి చెప్తున్నా. బోర్లే వేయిస్తా అన్న ఒక వేయించలేదు, దానికి టైం లైన్ చెప్పలేదు. నువ్వు బోరింగ్లో వేయిస్తానో ఎందుకు వేయించలేదు? ఓకే. నా డబ్బులు ఇవి పబ్లిక్ డబ్బులా, గవర్నమెంట్ డబ్బులా? నేను లోన్ తీసుకొని మీ దగ్గర ఏమైనా ఇవి కలెక్ట్ చేశానా? రోడ్లు వేయించాలంటున్నాను, నేను ఎందుకు వేస్తాను రోడ్లు? మరి గవర్నమెంట్ దేనికి? నేను ఎమ్మెల్యే కూడా కాదు కదా. నువ్వు రోడ్లు ఎప్పుడే ఇస్తావు, బోర్లు ఎప్పుడే ఇస్తావు. అందుకని నేను ఏమనుకున్నాను, మంచిగా చేశారు వాళ్ళు, అసలు వేయించాను అనుకున్నాను. ఆ డబ్బులు కూడా మిగిలిపోయావు, అందుకే కొనుక్కుంటున్నాయి ఇవన్నీ. అంతే కదా. సో నేను ఏం చేస్తున్నాను, మన ఎవరైనా ట్రోల్ చేస్తే మనం ఇంకా బెటర్ అయిపోదాం. సో వాళ్ళు నాకు మంచి అవకాశం ఇచ్చారు. బోర్లు వేయించాను అనుకోండి, నాకు 10-20 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ ఖర్చు లేదు కదా, పబ్లిక్గా చెప్పేస్తాను నేను వేయించాను అని. వెరీ గుడ్.